హలో అండి. వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఈరోజైతే నేను చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. చూసేద్దాం. కానీ నా స్టైల్‌లో చూపిస్తున్నాను. బాగా కడుక్కున్న చేప ముక్కలు పెట్టుకొని ఆనియన్స్, పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకోవాలండి. ఇంకా మసాలా వచ్చేసి ఉప్పు, కారం, ధనియాల పొడి, చెక్క బద్ద పౌడర్, గరం మసాలా ఉంటుంది కదా! అది. దీంట్లోకి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే మెంతిపిండి, ఆవపిండి అండి. ఉల్లిపాయలనైతే నేను కట్ చేయకుండా ఏం చేశానంటే కొంచెం బ్లెండర్‌లో వేసి బ్లెండ్ చేశాననమాట. అంటే కొంచెం కచ్చాబద్దాగా అనమాట. దీన్ని మీరు తురుముకోవచ్చు కూడా. నేను తురుమాలనుకోలేదు కాబట్టి ఇట్లా దాంట్లో బ్లెండర్‌లో వేసేసాను. ఇప్పుడు స్టవ్ మీద ఒకటి మందపాటి గిన్నె పెట్టుకోవాలండి. మీకు అందరికీ తెలిసిన విషయమే. చేపల పులుసుకైతే వేరే గిన్నె ఉంటుంది. కానీ నేను కొంచెమే వండుతున్నాననమాట. అందుకని ఇది పెట్టాను. దాంట్లో కొంచెం ఆయిల్ అయితే పోసుకొని ఈ ఇందాక గ్రైండ్ చేసుకున్న ఆనియన్ ఏదైతే ఉందో అది జస్ట్ ఒక 2, 3 మినిట్సే వేగిన తర్వాత దాంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. ఈ ఆనియన్ అయితే బాగా చికెన్‌కి మటన్‌కి వండినట్టు ఎర్రగా అయితే అవసరం లేదండి. ఒక 2, 3 మినిట్స్ వేగగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసానండి. ఇప్పుడు ఇది జస్ట్ ఒక 5 మినిట్స్ అయిపోయిందన్నప్పుడు దాంట్లోనే నేను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం కారం ఇవన్నీ వేసేసానండి. ఇవి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారండి. నేనైతే ఇలా చేస్తాననమాట. ఈ ఆనియన్ పేస్ట్‌లోనే ఇవన్నీ వేసేస్తాను. ఇవన్నీ కొంచెం ఒక 2 మినిట్స్ అట్లా వేగిన తర్వాత దాంట్లోనే నేను గరం మసాలా గూడా వేశానండి. ఏంటంటే ధనియాల పొడి, కొంచెం అదే పౌడర్ ఉంటుంది కదా! గరం మసాలా అది కూడా వేశానండి. కొంచెం ఒక చిటికెడు జీలకర్ర పొడి అనమాట. ఇవి కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేశాను. ఇది మొత్తం ఈ ప్రాసెస్ అయితే మీకు అవ్వడానికి ఒక 7, 8 మినిట్స్ అయితే పడుతుందండి. ఇది అయిపోయిన తర్వాత నేను దీంట్లో ఏం చేశానంటే చింతపండు పులుసయితే పోసానండి. చింతపండు పులుసు ఒక నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని దాన్నైతే పులుసు పోసాను. కొంతమందేమో మా అమ్మ ఏం చేస్తారంటే చేపలు వేసి అవి ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఇవన్నీ వేస్తారండి. బట్ నేను ఇలా చేస్తాను. మా అత్తగారు వాళ్ళు ఇంకొక రకంగా చేస్తారు. డైరెక్ట్ ఆ చేపల్లోనే ఉప్పు, కారం, పసుపు అంతా వేసేసి ఆనియన్ పేస్ట్ అంతా వేసేసి వేపేస్తారు. ఇలా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క స్టైల్ అండి. నాకైతే ఇది ఇష్టం అనమాట. బావుంటుంది. తింటారు అందరూ బానే ఇష్టంగా. ఇదిగోండి ఈ చింతపండు పులుసు కూడా వేసేసుకున్న తర్వాత ఈ పులుసయితే ఉంది కదా! దాంట్లోనే మనం ఉప్పు చూసుకోవచ్చండి. అంటే చేపలేయకముందే మనం ఉప్పు, కారం చూసుకోవచ్చు. నాకు కొంచెం ఉప్పు తగ్గినట్టు అనిపించింది కాబట్టి కొంచెం వేశాననమాట. ఇదిగోండి నేను కొంచెమే క్వాంటిటీ చేస్తున్నానండి చేపల పులుసు. మా వారొక్కరి కోసం అని చెప్పేసి ఇదిగోండి జస్ట్ 5 పీసెస్ ఏసాను. కానీ గిన్నె మాత్రం కొంచెం పెద్దది పెట్టుకున్నానండి. ఎందుకంటే మనం గిన్నె పెద్దగా పెట్టుకుంటే ముక్క విడిపోకుండా ఉంటుందని చెప్పేసండి. అందుకని చెప్పి జస్ట్ అట్లా వేసుకొని ఈ పులుసంతా దాని మీద స్ప్రెడ్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇది మనం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. మరీ హైలో కాదు, మరీ లోలో కాదు. కొంచెం కలర్ తక్కువ అనిపించింది నాకు. అందుకని చెప్పి మళ్ళీ కొంచెం పసుపయితే యాడ్ చేశానండి నేను. ఇది ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం జస్ట్ కొంచెం మెంతిపిండి కూడా వేయాలండి ఇందులో. ఫ్లేవర్ చాలా బావుంటుంది. ఆవపిండి, మెంతిపిండితో వస్తుందండి. కొంచెం మెంతిపిండి ఎక్కువే వేస్తాను నేను. బావుంటుందనమాట చేపల పులుసుకి అందుకని చెప్పేసి. ఇది మొత్తం ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి మనం ఉడుకుతూ ఉంటుంది. గరిటెతో అయితే తిప్పలేదండి నేను. తిప్పను. మామూలుగా గిన్నెని ఇట్లా 2 చేతులతో పట్టుకొని ఇట్లా రౌల్ చేస్తే ఆ ముక్కలన్నీ ఇట్లా తిరుగుతూ ఉంటాయి కదా! కానీ నో డౌట్ అండి చక్కగా ఉడికిపోతాయి ముక్కలు మాత్రం. గరిటెతో తిప్పకపోతే ఉడుకుతాయా అని అనుకోకండి. చాలా బాగా ఉడుకుతాయి. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. అయినా నేను తెలియని వాళ్ళ కోసం చెప్తున్నానండి. అదిగోండి పులుసయితే చాలా బాగా ఉడికిపోతుందండి. ఇక ఉడికిపోయిన తర్వాత మామూలుగా అయితే ఆ గిన్నెలోనే ఉంచేస్తారండి పులుసు రేపటి వరకు కూడా. చేపల పులుసు ఈరోజు వండింది రేపటికి బావుంటుందంట. నాకైతే తెలీదు. బట్ అందరూ అంటారు. అయితే అందరూ అందులో ఉంచేసారు కదా! నేను మాత్రం వండినది ఖచ్చితంగా వేరే దాంట్లోకి షిఫ్ట్ చేస్తానండి. అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే మా వారికి కొంచెం బాక్స్‌లోకి తీసేసానండి. తర్వాత వచ్చేసి గిన్నెలోకి. కానీ ఈ ముక్క తీసేటప్పుడే చాలా ఏమంటారు జాగ్రత్తగా తీయాలండి. ఈ చిన్న గరిటెలు, చిన్న స్పూన్‌లతో కాకుండా నేనైతే ఈ మధ్యలో ఇదిగోండి నేను చూపించే గరిటె వాడుతున్నాను అట్లకర్ర. ఇది కొంచెం కింద ఇట్లా గుంటగా ఉంది. ముక్కయితే చాలా బాగా వస్తుందండి అసలు తీయడానికి. అదిగోండి ఎక్కడ ముక్క చెక్కు చెదరకుండా వస్తుందనమాట. ఇంకో విషయం ఏంటంటే దీంతో పులుసులు కూడా బాగా తీసుకోవచ్చండి. మామూలుగా మనం గరిటెలతోనే వస్తదనుకుంటాం కదా! వస్తుంది. ఇక ఈ చేపల పులుసుని వేడిగా తినొచ్చు, చల్లగా తినొచ్చు, రేపు తినొచ్చు. చాలా బావుంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా ఉంటుందో. నేనైతే నా స్టైల్‌లో మాత్రమే చూపించానండి.
పుర్రెకు ఒక బుద్ధి జివ్వకు ఒక రుచి అని చెప్తారు కదా, ఇది మా అమ్మ సామెత అండి, ఎప్పుడు ఇదే చెప్తుంది. అట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం వండుతూ ఉంటారు. నేనైతే ఇట్లా వండాను. కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.